యాక్చువల్ కూడా అడగరు. అంటే ఫస్ట్ ఇప్పుడు నానా చాలా వరకు ఫేక్ ఉంది బిందు కదా. బిందు అన్న చెప్పండి అన్న. టర్న్ ఆన్ చేయి మా క్యామ్. ఇప్పుడు అడగండి నాన్న, మీ డౌట్స్ అడగండి. అడగండి మా. చెప్పు ఇప్పుడు. ఫస్ట్ డౌట్స్ అడగండి. డౌట్స్ అన్ని అయిపోయిన అంటే తర్వాత ఇలా చాలా వరకు అంటే చాలా వరకు ఇలానే ఇది ఉన్నాయి కదన్నా, జెన్యున్ కాదు కదా. సో ఎలా నమ్మాలి ఫస్ట్? మా ఇదే క్వశ్చన్ నువ్వు ఫస్ట్ ఓయమ్మ. సెషన్ కూడా వందన నువ్వు కలిసి ఒక సెషన్ తీసుకున్నప్పుడు కూడా అడిగేవాలేదమ్మా. కానీ ఎందుకంటే ఇక్కడ మా ఓకే లెట్ మీ. అప్పుడు నేనేం చెప్పాను, మీకు టైం ఇచ్చేసి నేను ఒక అమ్మాయిని పిన్ చేశాను, దాని తర్వాత ఒక అబ్బాయిని పిన్ చేశాను. వాళ్ళు ఆల్రెడీ ఇదే ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు జాబ్స్ కొట్టినోళ్ళే. వాళ్ళని మీరు అడిగి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. మీకు నేను రియల్ రిసోర్స్ ఇచ్చిన, మీరు కన్ఫర్మేషన్ మీ ఇష్టమ్మా. అంటే ఎందుకంటే ఇప్పుడు మా బావ ఒక అతను ఉన్నాడు, తను ఐటీలోనే 3 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో తను అన్నాడు చాలా వరకు జెన్యున్ ఉండవు, ఒకసారి ఆలోచించు అని అన్నాడు. సో అందుకని చెప్పి నేను మళ్ళీ అడగడం అంతే. మా ఇప్పుడు సింపుల్ మా, మీకు బ్లూ లిట్మస్ టెస్ట్ అంటే తెలుసా? కెమిస్ట్రీలో చేస్తారు బ్లూ లిట్మస్ టెస్ట్ అనేసి. సింపుల్ ఈక్వేషన్. ఓకే, అది సింపుల్ గా మనం టెస్ట్ చేస్తాం. అది కెమికల్స్ 2 types ఉంటాయి. ఓకే, ఓకే, యాసిడ్స్ లేదంటే ఇంకోటి ఉంటాయి కదమ్మా, అది ఏదో ఉంటాయి, నాకు గుర్తులేదు, ఎప్పుడో +2 లో కెమికల్స్, యాసిడ్ అండ్ కెమికల్స్. అదే యాసిడ్ ఇంకోటి ఉంటుంది కదమ్మా. కెమికల్ అన్ని కెమికల్స్, ఆ 2 కెమికల్సే. దాంట్లో యాసిడ్ ఒక టైప్, ఇంకోటి ఉంటుంది, అదేదో తెలియదు నాకు, గుర్తు రావట్లా. సో అవి దాంట్లో ఏది అనేసి చెక్ చేయడానికి మనం ఒకటి చేస్తాం. దాన్ని ఆ లిక్విడ్ లో మనం ముంచినామనుకో, అది తెలిసి అది కలర్ చేంజ్ అయ్యింది, ఆ కలర్ని బట్టి మనం చెప్పేస్తాం. అట్లా ఇక్కడ కూడా మీరు ఎలా ఐడెంటిఫై చేయాలో నేను సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటే ఒక థంబ్ రూల్ చెప్తాను. మీకు మీ వర్క్ కానికి ముందే ఎవడైనా డబ్బులు అడిగినాడు అంటే అది ఫ్రాడ్ అమ్మా. ఎందుకంటే వాడు ఆఫ్టర్ ద ప్రాసెస్ ఆల్సో వాడికి మనీ వస్తుంది కదా. అంతకు ముందే వాడు మనీ అడుగుతున్నాడంటే అది ఫ్రాడ్. సింపుల్ 100% ఫ్రాడ్. అది వితౌట్ సెకండ్ థాట్. వాడు అడ్వాన్స్ అడిగిన 100 రూపాయలు అడిగినా కూడా అది ఫ్రాడ్. ఎందుకంటే ఇప్పుడు జాబ్లు అంటారు, ఒక మంత్ సాలరీ తీసుకున్న తర్వాత ఆఫీస్లే తీసేస్తారు, మళ్ళీ ఏమి అసలు ఉండవు, మీరు ఎంత కన్సల్ట్ అవ్వాలనుకున్నా కూడా అని అన్నారు. సో తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా హెల్ప్ చేయడానికి ముందు హెల్ప్ చేసిన వాళ్ళు ఉండరు అని అన్నారు. సో అందుకని చెప్పి నేను ఆలోచించాను. ఓకే, అలా చాలా మంది ఉన్నారు కాబట్టి మీరు కూడా డౌట్ పడడంలో తప్పలేదు. కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీ అలా ఉంది. మనం ఐడెంటిఫై చేయడానికి మీకు తెలుసుమా. ఇప్పుడు ఎలా అంటే కొంతమంది చిన్న పిల్లలు కూడా, ఓకే, కిండర్ గార్డెన్ కిడ్స్, ఇప్పుడు ఒక నిప్పు ఉంటుంది, ఆ నిప్పుని కొంతమంది టచ్ చేసి కాలిన తర్వాత తెలుసుకుంటారు నిప్పును ముట్టుకుంటే కాలుతుందని. వాడు కాలిండి చూసినప్పుడు కూడా అర్థం చేసుకుంటాడు కొంతమంది. వాడు స్మార్ట్. మీరు అట్లా ఉండాలి ఎప్పుడు. ఓకే, మీరు ఎప్పుడు కూడా ఐడెంటిఫై చేసేది ఉండాలమ్మా. ఇప్పుడు జింక ఎలిఫెంట్, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక జింక ఉందమ్మా, జింక గడ్డి తింటుంది. ఓకే, దాని దగ్గరికి ఎలిఫెంట్ వచ్చిందనుకో, అది ఎప్పుడు పరిగెత్తదు, పక్కన గడ్డి తింటుంది. అదే సింహం వచ్చిందనుకో, దానికంటే చిన్నదే అది, అయినా పరిగెత్తదు. ఎందుకు? ఇట్ హ్యావ్ ఇంట్యూషన్, ఇట్ విల్ ఐడెంటిఫై. థ్రెట్ ఏదైనా ఐడెంటిఫై చేయాలి, అది ఎక్కువ గర్ల్స్కి ఎక్కువ ఉంటుంది. అది మీరు అది అర్థం చేసుకోవాలి యాక్చువల్లీ. ఓకే నేను జెన్యున్గా చెప్తున్నా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇప్పుడు నేను మీకు అసలు కోర్సే చెప్పను. పాయింట్ నెంబర్ 1, నేను మీకు జస్ట్ హెడ్లైన్స్ చెప్తాను. న్యూస్లో హెడ్లైన్స్ లాగా న్యూస్ చెప్పను. ఇది మీరు జస్ట్ ఇది షెడ్యూల్ చేయించుకోవడానికి ఇదంతా చెప్తున్నా. జస్ట్ దీనికి 5 సెషన్స్ ఉంటాయి, ఒక్కొక్క సెషన్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది. ఓకే, టోటల్ 2.5 hours ఎంటైర్ కోర్స్. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా దాంట్లో మీకు క్లారిటీ కావాలంటే మొత్తం డాక్యుమెంట్స్ గ్రూప్లో ఉన్నాయి. కావాలంటే నేను మళ్ళీ మీకు రీషేర్ చేస్తాను పర్సనల్గా కూడా. ఓకే, అన్ని డాక్యుమెంట్స్ నేను షేర్ చేస్తాను మీకు ఇండివిజువల్గా కూడా. మొత్తం నా దగ్గర ఎంత రిసోర్స్ ఉందో అది ఎంటైర్ మోర్ దెన్ 15 years 16 years వాళ్ళకి కూడా సరిపోతుంది. మీకు అంత అవసరం లే. అంత చదువుకుంటా కూర్చొని వేదాంతం అంతా చదివితే ముసలే అయిపోతారు. అది అవసరం లేదు, మనం చదవాల్సిన అవసరం లేదు. ఇప్పుడంతా
స్మార్ట్ ఏజ్ మా మీరు అవును. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు అవంతా అక్కర్లే అవి. ఓకే, మన టార్గెట్ అవంతా చదువుకుంటా, బుక్కులు చదువుకుంటా, ఇది రాసుకుంటా, చదువుకుంటా, మన మనకి ఇంకేం పని పట్టలేదు ఏంటి. మనకి ఫ్యామిలీ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నాయి, మనకి టైమ్స్ ఉంటాయి, మనకి ఎంజాయ్మెంట్ అన్నీ ఉంటాయి, అన్ని పారామీటర్స్, హెల్త్, కాన్షియస్నెస్ అన్నీ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉండాలి, ఉంటాయి కూడా. ఇప్పుడు నేను గేమ్స్ ఎక్కువ ఆడతా PS5లో. ఓకే, ఓకే. బట్ స్టిల్ ఐ మేనేజ్ ఆల్ దిస్ స్టఫ్. ఓకే, నేను ఎన్నెన్ని క్లాసులు చెప్తాను, వందనాన్ని అడుగు చెప్తుంది. సేల్స్ ఫోర్స్ మార్కెటింగ్ క్లౌడ్ చెప్తాను, దాని తర్వాత ఐటీ సర్వీస్ డెస్క్ చెప్తాను, VLSAలో ఆల్ సెక్టర్స్ ఎండ్ టు ఎండ్ చెప్తాను, దాని తర్వాత ఐటీ కూడా చెప్తాను. ఆ బిందుని అడిగితే చెప్తాను. బిందుకు ఒకసారి హాఫ్ అన్ అవర్ ఫోన్ నుండి తలదిన్నా. ఓకే సార్. వాట్ ఎల్స్ నాన్న? అన్నా ఇంకేమైనా ఇంకా ఇంకా అన్ని అడిగండి ఇప్పుడే. అన్ని క్లియర్ అయిపోయిన తర్వాత మనం సెషన్ లెక్క అడుగు పెడతాం. అంతే అన్న, ఇంకేం లేదు. నాన్న బిందు ఏమైనా ఉన్నాయమ్మా? నో డౌట్స్ అన్న. సార్ ఎవరిని మీరు వెళ్తా అనేది కార్పొరేట్ ఎవరిని సార్ అనాల్సిన అవసరం లేదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వరల్డ్ లోనే హైయెస్ట్ కంపెనీ ఏదమ్మా? గూగులే కదా. గూగుల్ మించింది ఏది లేదు. దాంట్లో CEO ఎవరు? సుందర్ పిచే. ఇప్పుడు ఫ్రెషర్ గా ఎంప్లాయీలకి అడుగు పెట్టేవాడు కూడా సుందర్ పిచే అని కూడా సార్ అనాల్సిన అవసరం లేదు. అది కార్పొరేట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ షీట్స్ ఉంటాయి అక్కడ. ఎవరు సార్ అని పిలవాల్సిన అవసరం లేదు. అందరికి పేర్లు ఉన్నాయి. సార్ అని అందరికి కామన్ పేరు ఎవడు పెట్టాల. వాడు పుట్టగానే వాడి పేరు పెట్టిండేది వచ్చి వాడికి ఒక పేరు ఉంటుంది. ఆ పేరుతో పిలిస్తే చాలు. నా పేరు ధనుష్. ఓకే, ధనుష్ అని పిలిస్తే చాలు. సారు ఏం అక్కర్లేదు, ఏ సార్ అక్కర్లేదు, ఎవరికి సార్ కాదేట. ఓకే, నెక్స్ట్ ఎనీ మోర్ డౌట్స్? అంతే ఇప్పటికైతే. ఓకే, థింక్ చేయండి మా. 1 minute థింక్ చేయండి, చూద్దాం. నీకేమైనా డౌట్లు ఉన్నాయండి అందరూ? నీకేమైనా డౌట్ ఉందా ఉందా? నాకేం డౌట్ లేవు, ఎందుకంటే నేను ముందు కూడా కోర్స్ విన్నా కాబట్టి. ఎన్ని రోజులు విన్నారు? 1 month ఆగిందంట. ఏది? VLSI కోర్స్ అని విన్నా. మీరు బిందు? నేనేం వినలేదు ఫస్ట్ టైం. ముస్లిమా? ఓకే, ఎలా? క్వాలిఫికేషన్ ఏంటి? క్వాలిఫికేషన్ డిగ్రీ కంప్లీటెడ్. మీకు ఎలా పరిచయం అయ్యారు తను? బాబాయ్. అర్థం కాదు. బాబాయ్ అంటున్నా. ఓకే మా రిలేటివ్స్. ఓకే ఓకే ఓకే. చెప్పండి అన్న. ఇంకా నేను చెప్తానంటే ఇప్పుడు మనము రెగ్యులర్ మెథడ్స్ ఇప్పుడు వాడకూడదు. ఎందుకు వాడకూడదు? వరల్డ్, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆల్రెడీ ఇప్పుడు బిందుకు బోర్ కొట్టేసింటది. నేను ఈ భూమి మీద ఎన్ని రకాల ఎగ్జాంపుల్స్ ఉంటే అన్ని చెప్పాను బిందుకి. యాక్చువల్లీ బిందు నాకు బిడ్డ అవుతుంది. ఆ అమ్మాయిని నేను ఐటీ ఫీల్డ్ పంపించాలనేసి మోటివేట్ చేయడానికి భూమి మీద ఉన్న ఎగ్జాంపుల్స్ అన్ని చెప్పిన. మీరు మళ్ళీ నేను ఓన్లీ ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్, 2 సినారియోస్ చెప్తా. ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడైనా ఒకరిని ఫైట్ చేయడానికి వెళ్ళారమ్మా. మీ అపోనెంట్ చేతిలో AK-47 ఉంది, మీ చేతిలో రివాల్వర్ ఉంది. విన్నింగ్ ఛాన్సెస్ వాటికి ఎక్కువ ఉంటాయి. దట్స్ వాట్ న్యాచురల్ ఆఫ్ దట్ ఈస్ వాట్ న్యాచురల్ ఆఫ్ సెలక్షన్. ఓకే, ద న్యాచురల్ ఆఫ్ సెలక్షన్ అంటారు. ఓకే, అది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వాడికి AK-47 ఉంది, నీకు AK-47 ఉంది. ఓకే, కానీ మనం ఏం చేస్తాం? థియరిటికల్గా యాక్చువల్లీ ఈజిప్షియన్ ప్రాబబిలిటీ స్టాటిస్టిక్ ర్యాండమ్ థియరీ ప్రకారం మనం ఏం చేస్తాం? ఈక్యూ ప్రాబుల్ 50-50% అన్నారు. ఒకవేళ నాకు అసలు దాన్ని ఎట్లా వాడాలో తెలియదు, నా దగ్గర AK-47 ఉంది, వాడికి ఎలా షూట్ చేయాలో తెలుసు. సో ప్రాబిలిటీ మారుతుంది కదా, ఛాన్సెస్ మారుతాయి కదా నా వాడు చంపే ఛాన్స్. సో అసలు వరల్డ్ అనేది ఇన్ఫీ డైమెన్షనల్.
ఓకే. అవంతా ఈ నాన్‌సెన్స్ అంతా అవసరం లే. మీక్ మీకేం కావాలి? ఏంటంటే మీరు ఫస్ట్ కంపెనీలోకి అడుగుపెట్టాలి. మీ కంపెనీలోకి అడుగుపెట్టిన వెంటనే ఈ ఐటీ సర్వీస్ డెస్క్‌లో మినిమమ్ 5-6 మంత్స్ వరకు కేటీ అనేది జరుగుతదన్నమాట. ఓకే. కేటీ మీన్స్? కేటీ మీన్స్ నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్. ఓకే. సారీ? నాలెడ్జ్ కే నాలెడ్జ్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్. ఓకే. ఓకే. సో అది ఆ నాలెడ్జ్ మీకు మొత్తాన్ని ట్రాన్సాక్ట్ చేస్తారు. వాళ్ళు మీకు మొత్తం ట్రైన్ చేస్తారు. ఇంకా మీకు ఏమైనా గ్యాప్స్ ఉంటే ఫిల్ చేస్తారు, హెల్ప్ చేస్తారు, అన్నీ చేస్తారు. అప్పుడు కూడా నేను బ్యాక్ ఎండ్‌లో ఉంటా. ఓకే. నేను మీ ఇంటర్వ్యూలు మొత్తము ఎలా చేస్తానంటే, నేను ఏఐని యూజ్ చేసి మీ ఇంటర్వ్యూలు క్లియర్ చేపిచ్చేస్తా. నేను సింగిల్ అటెంప్ట్‌లోనే చేపిచ్చేస్తా. వర్స్ట్ కేస్ సెకండ్ అటెంప్ట్‌లో క్లియర్ అయిపోతాయి ఇవన్నీ. ఓకే. సో, ఈ 5 అవర్సు ఈ 5 సెషన్స్ హాఫ్ అన్ అవర్, హాఫ్ అన్ అవర్ మీకు బర్డెన్ కాకండి మీరందరూ మీ మీ వర్క్స్ ఉంటాయి. ఇట్లా అట్లా మీ టైట్ షెడ్యూల్ కాబట్టి లేదంటే నేను వన్ డేలో ఫినిష్ చేసామన్నా వన్ డేలో చేసి వన్ డే గ్యాప్ తీసుకొని మీరు రికార్డ్ చేసుకొని షెడ్యూలింగ్ కాకపోతే మీరు షెడ్యూలింగ్ చేసుకోవాలి నాన్న. ఓకే. ఇంటర్వ్యూ షెడ్యూలింగ్ చేయించుకోవాలి మీరు. అది మీ చేతిలోనే ఉంది. ఎందుకంటే మీ నెంబర్కే కాల్ చేస్తాడు వాడు. అది మీరు చేసే కుదరదు. అది మా చేతిలో ఉండదు. కాబట్టి షెడ్యూలింగ్ మీరే చేయించుకోవాలి. అదే ఇంపార్టెంట్. ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకి ఫస్ట్ అటెంప్ట్ ఆర్ ఫస్ట్ సెకండ్ అటెంప్ట్‌లో ఇంటర్వ్యూ క్లియర్ అయిపోతుంది. ఓకే. అది అయిపోయిన తర్వాత 6 నెలలు వాళ్ళు ఖాళీ ఉంటారు కదా! అప్పుడు నేర్పించేస్తాం వాళ్ళు. అంతలోపే అంత టైం తీసుకోదు. అంతలోపే మనం ఫుల్ ఫ్లెడ్జ్‌గా నేర్పించేస్తాం. ఓకే. వాళ్ళు బయటకి రారు. ఇప్పుడు మీకు డౌట్ క్లియర్ అయిందా? అంటే ఇప్పుడున్న జాబ్ అది ఎలా అంటే ప్రాపర్‌గానా? లేదంటే అగ్రీమెంట్ కింద ఇస్తారా? అంటే అంటే ఇప్పుడు కొన్ని కంపెనీస్ అగ్రీమెంట్ కింద తీసుకుంటారు అదేం కదా! అగ్రిమెంట్ కాదు. లేదంటే అది జెన్యూన్ లాగా తీసుకుంటారా? లేదంటే బ్యాక్ డోర్ కింద? బ్యాక్ డోర్ కాదు. ఓహ్! ఇది ఇప్పుడు నీకెవడైనా ఇట్లా అగ్రిమెంట్లు ఇవి అవి ఎక్కడ పెట్టించుకుంటారంటే అవి కంపెనీలు కాదు అవి. వాటి కన్సల్టెన్సీ అనాలి. అంటే ఏంటంటే వాడి దగ్గర వాడి ప్రాజెక్టులు రావు. వాడే ఏం చేస్తూ ఒక హెచ్ఆర్‌ని పెట్టుకుంటాడు. ఒక చిన్న రూమ్ వేసుకుంటాడు. ఆఫీస్ కాల్. సారీ అమ్మా. యెస్ సార్. సార్ అదే సార్ నేను మీకు అప్పుడే అది వర్క్ అని చెప్పాను కదా సార్. దాంట్లో నేను అదే చేస్తాను సార్. నివేదిత కాల్ చేసి అదే సార్ నివేదితకి కాల్ చేసి దాని తర్వాత నేను చేస్తాను సార్. నేను అప్పుడు అదే మీకు వర్క్ చెప్పాను కదా సార్. నేను అప్పుడు ఆ వర్క్‌లో ఉన్నాను. యెస్ సార్. యెస్, 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 యెస్. ఓకే సార్. ఓకే సార్. థాంక్ యూ సార్. సార్ ఓకే. ఇలా కొడతారు వీళ్ళు నైట్ అంతా ఫోన్ చేసి. సీమ ఏమో అమ్మాయి లెఫ్ట్ అయిపోయింది. ఏమో సిగ్నల్ పోయిండొచ్చులే. ఓకే. సి నాకు నాకు 9 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందమ్మా. ఐ ఐటీ అండ్ హార్డ్వేర్. ఓకే. 9 ఇయర్స్. 2016 నాది ఎన్ఐటి వరంగల్లో పాస్డ్ అవుట్ నేను. ఎన్ఐటి వరంగల్లో నాది డిఏ, ఐఐటి ముంబైలో ఆర్ఏ డ్యూయల్ కోర్స్ చేశాను నేను. ఓకే. ఓకే అన్న. సో అది 2016 నుంచి ఇప్పటి వరకు నేను 9 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మనకి. విఎల్ఎస్ఐ డివి ఇంజనీర్ అంటే డిజైన్ అండ్ వెరిఫికేషన్ ఇంజనీర్. ఇప్పుడు మనకి మొబైల్ ఓపెన్ చేస్తే దాని లోపల ఒక సర్క్యూట్ పీసీబీ ఉంటుంది కదా. మొబైల్ ఓపెన్ చేస్తే ఒక సర్క్యూట్ ఉంటుంది కదమ్మా. అట్లే ల్యాప్టాప్ ఉంటుంది, మెయిన్ ఫ్రేమ్ సిస్టమ్ కి ఉంటుంది, సూపర్ కంప్యూటర్ కి ఉంటుంది, ఏఐఎస్ కి ఉంటుంది, డేటా సెంటర్స్ కూడా ఉంటుంది. అన్నిటికీ ఉంటుంది. ఓకే. ఆ సర్క్యూట్ ని డిజైన్ అండ్ వెరిఫికేషన్ దాన్ని డిజైన్ చేసి ఆ సర్క్యూట్ డిజైన్ చేస్తాం. ఇప్పుడు మీకు 5G ఇంతకుముందు 4G మొబైల్ ఉండేది. ఇప్పుడు 5G వచ్చేసింది. ఓకే. 5G మొబైల్ స్పీడ్ ఎక్కువ వస్తుంది కదా. అది ఎట్లా వస్తుంది? అవన్నీ మేమే డిజైన్ చేస్తాం. దాని తర్వాత దాన్ని వెరిఫై చేస్తాం. దట్ ఈస్ మై రోల్. సో నేను అలాంగ్ విత్ దట్ ఐ విల్ డీల్ విత్ దీస్ థింగ్స్ ఆల్సో. ఐటీ సర్వీస్ డెస్క్. ఓకే. ఐటీ సర్వీస్ డెస్క్ అనేది ఐటీకి బీపీఓకి బ్రిడ్జ్ లాంటిది మా. బీపీఓ కన్నా పోయి దాని తర్వాత బీపీఓ అనేది దాంట్లో అది వెరీ చీప్ మాది. ఓన్లీ 10th + 2 వాళ్ళకి అది ఫేక్ వాళ్ళకి. మీకు అవసరం లేదు.
మీకు మెయిన్ ఐటీకే పోవాలి మీరు. ఇంకా ఏదో మీ 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 రిక్వైర్మెంట్స్ ఎవరిది ఎవరికి తెలియదు. నేనేం డిమోటివేట్ చేయట్లేదు, ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా. ఓకే, దాంట్లో కొంచెం లెవెల్ తక్కువ ఉంటే ఐటీ సర్వీస్. దీని నుంచి దానికి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ కంపేర్ టు బీపీఓ నుంచి. ఓకే, బీపీఓ అనేది ఒక ఊబి లాంటిది. మా దాంట్లో పడినామంటే ఇన్ఫినిట్ లూప్, దాని నుంచి బయటకు రావడం చాలా చాలా కష్టం, చాలా స్ట్రగుల్ అవ్వాలి. అదే ఐటీ సర్వీస్ చేసుకునుకో మీకు ఐటీ రిలేటెడ్ ఉంటుంది, అది కొంచెం టెక్నికాలిటీస్ ఉంటాయి. అక్కడేం ఉండదు, మా ఫోన్లో సేమ్ థింగ్, సేమ్ రిపిటేటివ్ రోబోటిక్ ప్రాసెస్ని ఎదర్ త్రూ వాయిస్ ఆర్ చాట్ మనం చెప్తానే ఉండాలి అంతే. సేమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటికి మన ఆ ప్రాబ్లమ్స్కి రెజల్యూషన్ తెప్పియాలి అంతే, అంతకు ఇంకేం లేదు. ఇక్కడ కూడా అదే, బట్ స్టిల్ ఇక్కడ వాల్యూ అడిషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది రిలేటెడ్. అర్థమైందా? ఇక్కడ ఓన్లీ మీరు నేర్చుకోవాల్సిందే 13 సినారియోస్. ఒకవేళ వాళ్ళు ఏం చెప్పినా కానీ 13 సినారియోస్ మాత్రమే ఉంటాయి ఇక్కడ. కెన్ ఐ షేర్ ద స్క్రీన్? ఓకే. మీకు ముందే చెప్తున్నాను, ఎప్పుడు కూడా అన్నిటికన్నా పవర్ఫుల్ ఏంటి చెప్పమా, ఈ యూనివర్స్ ఆల్సో మల్టీవర్స్ ఆర్ మల్టిపుల్ ఆఫ్ మల్టీవర్సెస్. దీనిలో అన్నిటికన్నా హైయెస్ట్ వర్స్ట్ ఫార్మ్ ఆఫ్, దాంట్లో అన్నిటికన్నా వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ బాటిల్ నెక్ ఏది ఉంటుంది చెప్పమా? ఫియర్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళు అంటే అందరికీ భయమే. నీళ్ళు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫ్లోటింగ్ ఎక్కువ ఉండే రివర్ కానీ, లేదంటే ఓషన్ కానీ, లేదంటే చిన్న బావైన ఒక ఎక్కువ 500 ఉండే బావైనా కూడా అందరికీ భయమే. కానీ ఆ బావిలో దిగారనుకో, వాడికి ఈత వచ్చిందనుకో, ఆ గ్రిప్పే ఏదైనా గ్రిప్పేమ్మా. మీరు స్కూటీ రైడ్ చేయడం కానీ, లేదా కార్ డ్రైవ్ చేయడం కానీ, ఓకే, నీ గ్రిప్ రావాలంతే. దానిపై గ్రిప్ వచ్చేసి నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు దాన్ని యూజ్ చేసుకుంటావు. ఇది కూడా అంతే. ఇక్కడ చాలా ఫైల్స్ ఉంటాయి, మీరు దాన్ని చూసి అస్సలు భయపడద్దు. అవన్నీ తర్వాత మీకు యూజ్ అయ్యేది. అవి 25 years ఎక్స్పీరియన్స్ వరకు అన్ని మొత్తం బిల్డ్ చేసాం, అన్ని ఒకే చోట పెట్టాలి. దాన్ని చూసి ఆ ఫోల్డర్ చూసి అన్ని ఫైల్స్ చూసి మీరు భయపడాల్సిన అవసరం ఏది. మీకు ఈత వచ్చు అనుకోమా, ఓకే, ఒక చిన్న పిల్లకాలంలో మీకు మీ ఊళ్ళో ఏదో చిన్న పిల్లకాలం పోతుంది, ఒక చిన్న కాలం ఆడ ఈత నేర్చుకున్నారు. మహాసముద్రంలో అయినా ఈత కొట్టేది ఈత సేమే, మీరు పైకి వెళ్తారు కొడతారు, కానీ డిఫికల్టీ లెవెల్ లిటిల్ బిట్ ఎక్కువ ఉంటుంది, రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, సేమ్ అనాలజీ యూ మ్యాప్ హియర్. ఓకే ఓకే, ఐ విల్ షో. Can you see my screen? Yes, sir. ఇవన్నీ కూడా ఐటీ సర్వీస్ ఇంకా ఎక్కువ ఉంటాయి నా దగ్గర, మినిమం ఉండేది. ఓకే ఓకేనమ్మా? ఓకే సార్. దీంట్లో మీకు ఇవన్నీ తెలుసుంటాయి. యాక్చువల్లీ ఇవన్నీ మనం ఏం చేస్తామంటే వీటిని ఏఐ ద్వారా మీకు అవన్నీ మీకు ఆన్సర్స్ చెప్పేస్తాం. వాడు అడిగే ప్రతి క్వశ్చన్కి మనం ఆన్సర్ చెప్పేస్తాం. కాబట్టి మీకు అవన్నీ చదవాల్సిన అవసరం లేదు. మీకు ఏది చదవాల్సిన అవసరం లేదు. మీకు తెలియాల్సింది ఏంటంటే కొంచెం హెడ్డింగ్స్ తెలియాలి. ఎందుకంటే మీరు లిప్సింగ్ ఇవ్వాలమ్మా, ఒక్కోసారి లిప్సింగ్ ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ ప్రాక్టీస్ చేయాలంటే. లేదంటే మనము దీని నుంచి కనెక్ట్ చేసుకొని చేయాలి అంటే మనం ఏముండాలంటే, మెయిన్ రిమోట్ నుంచి కనెక్ట్ చేసుకొని చేయాలంటే మినిమం మీకు దాన్ని ఎట్లా యూజ్ చేయాలి ఏంటి, ఓకే, ఎట్లా యూజ్ చేయాలి అది మీకు తెలిసి ఉండాలి. ఓకే, we'll see that. For that you should have minimum things. If ఒకవేళ డిస్కనెక్ట్ వచ్చినా you need to have a little bit effort. You should know అసలు వాట్ అని చెప్పగలిగే విధంగా ఉండాలి. దీంట్లో మీరు చూడాల్సింది ఏంటంటే యుఏటి సినారియోస్ అనేసి ఉంటాయమ్మా. UAT scenarios troubleshooting.
ఫస్ట్ మీకు అసలు ఈ సినారియోస్ ఇవన్నీ చెప్పడానికి ముందు ఏంటంటే ఐటీ సర్వీస్ డెస్క్ అంటే ఏందో చెప్పాలి. ఐటీ సర్వీస్ డెస్క్ అంటే ఏంటంటే ఐటీ మీకు తెలుసు. ఐటీ అంటే మీకు తెలుసు ఆల్రెడీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సర్వీస్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సర్వీస్ ఇస్తున్నారు. అట్ ద డెస్క్ అంటే ఏంటంటే ఆ డెస్క్ అనేది స్టాండర్డ్ నా ఏదైనా మనము మీరు ఎవరైనా హెల్ప్ చేసేటప్పుడు ఏదైనా స్కూల్స్ లో డెస్క్ దగ్గర కూర్చొని చేస్తారు, అట్లే దీంట్లో కూడా ఇదే అనమాట. నానా బిందు అలా చెప్పండి అన్న. turn on your cam. I need to continuously monitor what you people are doing exactly, focusing or not, or else you people are playing Free Fire or BGMI. I need to ensure. That's why. మా కమల టర్న్ ఆన్ చేయను. కొద్దిసేపే ఇది ఇప్పుడు అయిపోయింది, ఇంకా ఎక్కువ టైం తీసుకోవద్దు. 2 minutes అంతే. ప్లీజ్ టర్న్ ఆన్ ద క్యామ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ. ఇక్కడ నుంచి ఓకే సార్. 2.5 hours సెషన్స్ ప్రతి ఒక్కరు క్యామ్ ఆన్ చేయాలి. హలో నాన్న. సార్ స్క్రీన్ కనిపించలేదు. ఓకే, అదే లేదు మా, నేను మళ్ళీ ఇక్కడికి వచ్చిన మీకు సింపుల్ గా అదే బ్రీఫింగ్ చేయడానికి. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఏంటంటే అక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి కంపెనీ ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తారు కదా నాన్న. ఆ ల్యాప్టాప్ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్ ని మీరు ట్రబుల్ షూట్ చేయాలి. ఓకే, అది వర్చువల్ గా చేయాలి. దానికి ఎలా అంటే మీకు ఒక ఇది ఉంటుంది అనమాట, ఒక ఫ్రేమ్వర్క్ లాంటిది. అది ఫ్రేమ్వర్క్ అనకూడదు, ఫ్రేమ్వర్క్ లాంటిది ఒక టూల్ అనమాట. ఐటీ సర్వీస్ డెస్క్ అనేసి ఒక టూల్ ఉంటుంది. ఓకే, ఆ టూల్లో వాళ్ళు నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్తారు. అప్పుడు ఇప్పుడు ఈ వరల్డ్ లో ఉండే చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చి అవన్నీ దాంట్లోకి చెప్తారన్నమాట. నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఆ చెప్పే విధానాన్ని మనం టెక్నికల్ గా ఏమంటామంటే టికెట్ రైజ్ అంటాం. ఓకే, మీరు ఓల్డ్ నేర్చుకోండి. టికెట్ రైజ్ చేసి దాన్ని మీరేం చేయాలి, యాజ్ ఎ ఎంప్లాయీగా రిజాల్వ్ చేయాలి. అంటే దానికి పరిష్కారం చూడాలి. ఇంకేం లేదు, అంతే, అయిపోయింది, మీ జాబ్ అయిపోయింది. సో ఎన్ని రకాల సమస్యలు ఉంటాయి? ఓన్లీ 13 ఉంటాయి. ఆ 13కి మించి ఉండవు. ఓన్లీ 13 సినారియోస్. ఓకే, వాటిని యూఏటి సినారియోస్ అంటే వాళ్ళ ల్యాప్టాప్ లో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనకి సొల్యూషన్ ఎలా చెప్పాలి. 2 ప్రాసెస్ ఉంటాయమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ వాయిస్ ప్రాసెస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ చాట్ ప్రాసెస్. బీయింగ్ ఎ గర్ల్ ఆల్వేస్ ఓకే ఆప్ట్ ఫర్ చాట్ ప్రాసెస్ మా, డోంట్ గో ఫర్ వాయిస్ ప్రాసెస్. ఓకే, ఇట్స్ మై కైండ్ సజెషన్. ఇట్స్ అప్ టు యూ విచ్ వన్ యూ చూస్. ఫస్ట్ ప్రయారిటీ చాట్ కి ఇవ్వండి. ఏ చాట్ అంటే వాడు ఎవడో కూడా తెలియదు, ఏం చాట్ చేస్తున్నాడు, ఏంది అంతా ఏం లేదు, మన ప్రాబ్లమ్ సొల్యూషన్. కానీ ఇప్పుడు వాయిస్ అనుకో, అమ్మాయి వాయిస్ అంటే ఇంకా వాడు సోల్ చెప్తానే ఉంటాడు. అది ఎప్పటికీ ఎండ్ కాదు. కానీ వాళ్ళు 100 ప్రాబ్లమ్స్ చెప్తాడు. సో కాబట్టి దీన్ని ఆఫ్ చేయండి. ఎక్కడ సౌండ్ మ్యూట్ చేసేది. ఓకే, ఇక్కడ 13 సినారియోస్ ఉంటాయి. ఆ 13 సినారియోస్ కూడా మనం ఇన్ డీటెయిల్ గా వెళ్ళాం. మీరు కూడా వెళ్ళొద్దండి, ఓన్లీ హెడ్డింగ్స్ చూడండి. ఓకే, సో ఓన్లీ విత్ దట్ వి విల్ వైండ్ అప్ ది సెషన్. సో ఐఎమ్ షేరింగ్. సీమా సినారియోస్ ఏమేమి ఉంటాయి? సినారియో అంటే ఆ సినారియో అనేది ఇవన్నమాట. ఓకే, డ్రైవర్ ఇష్యూ. ఇక్కడ ఓన్లీ 7 సినారియోస్ ఇచ్చారమ్మా. మనకి యాక్చువల్గా 13 ఉంటాయి టోటల్. ఓకే, మళ్ళీ నేను యాడ్ చేస్తా ఏమేమి అనేసి అవి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడేటప్పుడు నేను మాట్లాడుతున్నాను కానీ మీకు వినపడట్లేదు అంటే ప్రాబ్లం ఏంటంటే స్పీకర్ పనిచేయట్లేదని. ప్రాబ్లం నెంబర్ 1 టచ్ ప్యాడ్. ఇప్పుడు ఇక్కడ మౌస్ అవసరం లేకుండా ల్యాప్టాప్స్ కి టచ్ ప్యాడ్ వచ్చేస్తుంది. ఓకే, దానిపై టచ్ చేస్తే అది క్లిక్ అవుతుంది. ఓకే, అది కీబోర్డ్ అంటే మామూలు కీబోర్డ్ మీకు తెలిసిందే అది. దాని తర్వాత ఫింగర్ ప్రింట్ స్కానర్. ఓకే, ఇప్పుడు ల్యాప్టాప్స్ కి మీరు ఇప్పుడు పాస్వర్డ్ పిన్
ఫస్ట్ లో మనం ఏమి ఇస్తున్నామో పాస్వర్డ్ ఇస్తాము, తర్వాత ఏమొచ్చింది దానికన్నా బెస్ట్ది పిన్ వచ్చింది. ఆ పిన్ కన్నా ఇప్పుడు బెస్ట్ది ఏంటంటే నీకు థంబ్ వస్తుంది అనమాట. ఓకే, దాన్ని ఫింగర్ ప్రింట్ స్కానర్ అనమాట. అది వర్క్ కాకపోతే మీరు ఎలా చేయాలి? మైక్రోఫోన్ అంటే మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకునే మాట్లాడతారు కదా, ఆ హెడ్ ఫోన్ పని చేయకపోతే ఎలా చేయాలి? ఓకే, వెబ్ క్యామ్ నాట్ వర్కింగ్ అంటే ఇప్పుడు కెమెరా, మనం ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ వెబ్ కెమెరా వాడతాం కదా ప్రతి ల్యాప్టాప్ కి, దానికి ఒకవేళ సమస్య వస్తే ఎలా చేయాలి? డిస్ప్లే ఫ్లిక్కరింగ్, ఫ్లిక్కరింగ్ అంటే ఏంటంటే నీకు కలర్ కలర్ గా వచ్చేస్తుంది మానిటర్, అప్పుడు వచ్చినప్పుడు అది దాన్ని పోగొట్టడానికి మీరు ఏం చేయాలి? సో ఇవన్నీ కూడా సినారియోస్ ఇట్లాంటివి. ఇంకా టోటల్ 13 ఉంటాయి. ఓకే, ఇక్కడ మీకు ఓన్లీ 7 ఉన్నాయి. ఈ 13 సినారియోస్ ఏ సినారియో వచ్చినా స్టాండర్డ్ ప్రోబిక్ క్వశ్చన్స్ ఇవి ఈ 4 క్వశ్చన్లు మీరు ఖచ్చితంగా అడుగుతారు. దాని తర్వాత మీరు ఇప్పుడు ఎప్పుడైనా మీరు కస్టమర్ కేర్ కానీ టెలిఫోన్ కానీ ఏ కస్టమర్ కేర్ ఫోన్ చేసినా వాళ్ళు ఎంత రిక్వెస్ట్ పొలైట్ గా ఉంటారు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి ఒక స్క్రిప్ట్ ఇచ్చేసి అదే చదవమంటారు. సో ఇక్కడ చూడమా, ప్రోబింగ్ క్వశ్చన్స్ అంటే నువ్వు అంటే నీకు సమస్య తెలియడానికన్నా ముందే నువ్వే వాడిని క్వశ్చన్ చేసి కనుక్కుంటాడు ఏంటి ప్రాబ్లము, ఎంత మేరకు తీవ్రత ఉంది అనేసి. ఏంటంటే ఎనీ హార్డ్వేర్ ఆ సాఫ్ట్వేర్ చేంజెస్ రీసెంట్లీ, ఇక్కడ వర్డ్ మిస్ అయింది రీసెంట్లీ, అంటే ఇంతకు ముందు వర్క్ అవుతుంది, నిన్న వరకు నాకు అది సాఫ్ట్వేర్ వర్క్ అవుతుంది, ఈ రోజు వర్క్ అంటే ఏదో సమ్ చేంజ్ చేశాను నేను, అది కనుక్కోవాలన్నమాట. ఎనీ సాఫ్ట్వేర్ ఆ హార్డ్వేర్ చేంజెస్. ఓకే, ఏమైనా చేసామనేసి మనం అడుగుతాం, అవన్నీ మనం నోట్ చేసుకోవాలి. ఓకే, చేశానంటే ఏదో కనుక్కోవాలి, దానివల్ల దీనికి ఏమైనా డిపెండెన్సీస్ ఉన్నాయో కనుక్కొని దాన్ని రిజాల్వ్ చేయాలి అంతే. దాని తర్వాత సిన్స్ వెన్ ఆర్ యూ ఫేసింగ్ ద ఇష్యూ, స్టాండర్డ్ క్వశ్చన్ ప్రతి దానికి ఇదే అడగాలి. ఎప్పటి నుంచి నీకు ఈ సమస్య ఉంది? 1 డే 2 డే మ్యాక్సిమం. దీన్ని SLE అంటారు, సర్వీస్ బేస్డ్ కంపెనీ. సర్వీస్ బేస్డ్ కంపెనీ ఆర్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ ఓన్లీ 2 టైప్స్ ఉంటాయి. దాంట్లో